నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను మీ విజయలక్ష్మి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. భూ బాధితులను పరామర్శించిన ఈటెల, అమాన్యులంటే కేసీఆర్ చిన్న చూపని ఆరోపణ. మంగళగిరి టౌన్లో నారా లోకేష్ పర్యటన, ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని హామీ. సంగారెడ్డి జిల్లా ఐలాపూర్లో మహిళా భవనం సొంత ఖర్చుతో నిర్మించిన గ్రామ సర్పంచ్. హైదరాబాద్ జాంబాగ్లో 60 సీసీ కెమెరాలు, ప్రజల భద్రతకే అన్న సిపి అంజనీ కుమార్. గచ్చిబౌలి డివిజన్ గోపనపల్లి బసవతారక నగర్లో భూ బాధితులను ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పేదల ఉసురు తగిలి పోతావంటూ కేసీఆర్పై మండిపడ్డారు. కేసీఆర్కు సాధారణ మనుషులంటే చిన్నచూపు అని ఆరోపించారు. ఆయన చెప్పు చేతుల్లో పోలీసులు అధికారులు ఉన్నారని విర్రవీగడము సరికాదని, ఏది శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇక్కడి ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారని, అవన్నీ ఏమయ్యాయని అన్నారు. బీజేపీ పార్టీ బాధితుల పక్షాన పోరాటం చేస్తుందని తెలిపారు. కొద్దిగా వెనక జరగరా ప్లీజ్ సార్, కొద్దిగా వెనక జరగరా. రేషన్ కార్డు ఆధార్ కార్డు, ఇది ఎలక్ట్రిసిటీ వీళ్ళు 160 35 సంవత్సరాల క్రితం గోపనపల్లి కావచ్చు, గచ్చిబౌలి కావచ్చు, కొండాపూరు కావచ్చు, జనసంచారం ఉండే ప్రాంతాలు కావివి. కొండలతో గుట్టలతో, ఇవాళ తొండలు గుడ్లు పెట్టని భూములతో ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. 35 ఏళ్ల క్రితమే కన్న గడ్డను వదిలిపెట్టి, కనిపెంచిన అమ్మా నాన్నను వదిలిపెట్టి, కట్టు బట్టలతో చిన్న పిల్లలతో గోపనపల్లి ప్రాంతానికి వచ్చి బసవతారకం కాలనీ పేరిట, ఆనాడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కాబట్టి బసవతారకం కాలనీ పేరిట ఇక్కడ గుడిసెలు వేసుకొని జీవిస్తున్నటువంటి ఒడ్డెరుడు, రెక్కల కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళకిక్కడ అనేక మంది ప్రజాప్రతినిధులు ఆనాడు భిక్షపతి యాదవ్ గారి నాయకత్వంలో రేషన్ కార్డులు ఇప్పించిండ్రు, కరెంటు కనెక్షన్లు ఇప్పించిండ్రు, బోర్లు వేసిండ్రు, ఓటర్ ఐడి కార్డు కూడా ఉన్నాయి. వాళ్ళు ముఖ్యమంత్రి గారు ఏ జీవో అయితే ఇచ్చిండ్రో, జీవో నెంబర్ 58 ప్రకారం ఎంత కాస్ట్లీ భూములలో ఉండని పేదవాళ్లకు వాళ్ళ గుడిసెల ప్రాంతాన్ని వాళ్ళ జాగాను రెగ్యులైజ్ చేస్తామని చెప్తే నమ్మి వాళ్ళకి అక్కడ డబ్బులు కట్టిండ్రు. 58 జీవో కింద అప్లై చేసుకున్నారు. దాన్ని రెగ్యులైజ్ చేయకపోగా మంగళగిరి టౌన్లోని 30-31 వార్డుల్లో నారా లోకేష్ పర్యటించారు. మంగళగిరిలో పర్యటించిన ఆయన ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కొద్ది కాలం క్రితము మరణించిన పార్టీ కార్యకర్తలు, నాయకుల ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనారోగ్యంతో బాధపడుతున్న కార్యకర్తలను ఆయన ఓదార్చారు. ఆ తర్వాత కుంచనపల్లి సెయింట్ మేరీస్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సంగారెడ్డి జిల్లా అమీనాపూర్ మండలము ఐలాపూర్ గ్రామ సర్పంచ్ మల్లేష్ యాదవ్ సొంత నిధులతో నిర్మించిన మహిళా భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. దేవుడు సిరి సంపదలు చాలా మందికి ఇస్తాడు, కానీ వాటిని దానం చేసే గుణం అందరిలో ఉండదని అన్నారు. తనకు ఉన్న దాంట్లో దానం చేసే మహోన్నత గుణం కలవాడు మన మల్లేష్ యాదవ్ అని ఆయన అభినందించారు.
అటు అటు అటులో పడు. రైట్. కలర్ఫుల్ ఉంది. వెరీ గుడ్. అందరికీ నమస్కారం. అమీన్పూర్ మండలంలో ఐలాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో మహిళా భవనము స్థానిక సర్పంచ్ మల్లేష్ గారు సొంత నిధులతో మహిళలకు బిల్డింగ్ కట్టించి అందించినందుకు మల్లేష్కు ధన్యవాదాలు. మహిళా సోదరుమణులకు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే వృతాభక్తి సాయం అనేది చాలా గొప్పది. అందరి దగ్గర ఉన్న పెట్టే మనిషికిట కావాలి కాబట్టి మంచి ఆలోచనతో మహిళలకు ఈ భవనం నిర్మించినందుకు వారికి ధన్యవాదాలు. తప్పకుండా ఈ మైలాపూర్ కానీ ఐలాపూర్ తాండలు కానీ అన్ని గ్రామాలలో సీసీ రోడ్లు గిట్ట కంప్లీట్ చేస్తాం, ఫర్నిచర్ గిట్ట ఇస్తాం. నేను సైతంలో భాగంగా హైదరాబాద్ జాంబాగ్లో అఫ్జల్గంజ్ సుల్తానా బజార్ పోలీస్ స్టేషన్ల ఆధ్వర్యంలో 60 సీసీ కెమెరాలను నగర సిపి అంజనీ కుమార్ ప్రారంభించారు. హైదరాబాద్ నగరం సేఫ్ నగరంగా ఉండాలని నేను సైతం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. నేరాలను అదుపు చేయడానికి సీసీ కెమెరాలు ఉపయోగించబడడంతో పాటు నేరస్తులను పట్టుకోవడానికి వీలు కలిగిస్తానని ఆయన తెలిపారు. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని అన్నారు. కొత్త సంవత్సర వేడుకల్లో ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సిపి రమేష్ రెడ్డి, సుల్తాన్ బజార్ ఏసీఐ దేవేందర్ పాల్గొన్నారు. సార్ హియర్ సార్ ఇక్కడ ఒకసారి సార్ ఇప్పటి వరకు ఈ కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు కూడా ఫస్ట్ టైం చూస్తున్నారు సార్ కెమెరాలు చుట్టుముట్టు ఎలా పనిచేస్తున్నాయని పబ్లిక్. आज हैदराबाद सिटी पुलिस ईस्ट जोन जॉइंट कमिश्नर ऑफ पुलिस रमेश रेड्डी साहब के इनिशिएटिव से और एसीपी सुल्तान बाजार, एसएचओ अफजलगंज और हमारे सभी पुलिस ऑफिसर्स और उनके साथ सभी डोनर्स, सभी सिटीजन्स, हैदराबाद सिटी सिक्योरिटी काउंसिल, सभी लोगों ने मिलकर एक नया लेवल का सेफ्टी सिक्योरिटी कंफर्ट के लिए जो ये इनिशिएटिव आप लोगों ने लिया है, इसकी बहुत तारीफ मैं करता हूं। दोस्तों, सीसीटीवी कैमरा के बारे में बहुत बातें हुई हैं, जैसा कि आप जानते हैं। एक दूसरा, कॉन्टैक्टलेस। अगर एक कांस्टेबल ऑफिसर किसी गाड़ी को रोक के उससे बातचीत कर रहा है, आप रेड लाइन क्रॉस किए नहीं किए, उसका भी वक्त बर्बाद, जो ड्राइवर बैठे हुए हैं उनका भी वक्त बर्बाद। कभी कभी उसमें बहस भी होता है, नहीं नहीं हम तो नहीं किए, आप गलत कर रहे हैं, आप गलत कर रहे हैं। सबका समय बर्बाद, पीछे वाले 50 गाड़ी रुके हुए हैं, उनका भी समय बर्बाद। उसकी कोई जरूरत नहीं है। कैमरा से आप देखिए कौन सही है कौन गलत है, और ऑटोमेटिक मशीन द्वारा, जिसे कहते हैं आर्टिफिशियल इंटेलिजेंस, मशीन लर्निंग, उसके तरफ से ऑटोमेटिक चलान इशू होता है। उसमें హైదరాబాద్ ముస్రాంబాగ్లోని అరోరా కాలేజ్లో 2 సంవత్సరాల క్రితము ఫీజు చెల్లించి అడ్మిషన్లు తీసుకొని 400 మంది విద్యార్థులను నగరంలోకి వివిధ కాలేజీలలో చదివిస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని విద్యార్థులు తల్లిదండ్రులు ఆరోపించారు. పంజాగుట్టలోని అరోరా కాలేజ్ మేనేజ్మెంట్ పొంతనలేని సమాధానాలు చెప్తూ తప్పించుకుంటుందని, తమకు న్యాయం చేయాలని విద్యార్థులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేశారు. అట్లానే ఉంటుంది. టైం ఇద్దాం వాళ్ళకు. ఇక్కడ రాకొచ్చిన నా పేరు
నా పేరు జీడి మధు, బీటెక్ థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమ్. మేము ఏందనంటే ఇప్పుడు ప్రస్తుతం మేము 3-1 చదువుతున్నాం ముషరంబాగ్ క్యాంపస్లో. కరోనా వల్ల ఒక 2 ఇయర్స్ అందరూ ఏ విధంగా అయితే ఇంట్లో చదువుకుంటున్నారో కరోనా వల్ల మేము కూడా అట్లే ఉన్నాం. కాకపోతే ఇప్పటికీ 5 months అవుతుంది వేరే కాలేజ్ స్టార్ట్ అయ్యి, జేఎన్టీయూకి సంబంధించిన కాలేజ్ స్టార్ట్ అయ్యి ఇప్పటికి 5 months అవుతుంది. 5 months నుంచి వెళ్ళి మేము స్టూడెంట్స్ అందరం ఈ కాలేజ్ దగ్గరకు వస్తున్నాం. ఎక్కడికి వస్తున్నాం? పంజాగుట్ట కాలేజ్కి వస్తున్నాం. పంజాగుట్టలో మేము అడ్మిషన్ తీసుకున్నాం బిజినెస్ స్కూల్లో. అక్కడికి వచ్చి రఘు సార్, వెంకట్ సార్ మేము ప్రతిరోజు ఫోన్ చేస్తున్నాం. మాతో పాటు పేరెంట్స్ కూడా వస్తున్నారు. 5 నెలల నుంచి తిరుగుతున్నాం, అయినా కూడా మాకు స్పందించి మాకు అరోరా కాలేజ్ అని చెప్పేసి మాకు ఎంసెట్ ర్యాంక్ వచ్చినా కానీ మేము నార్మల్గా ఎంసెట్ ర్యాంక్ వచ్చింది. మాకు కన్సల్టెన్సీ వాళ్ళు మా కాలేజ్లో ప్లేస్మెంట్ ఉంది, మా కాలేజ్లో సీట్ ఉంది, మీరు రండి మా కాలేజ్కి జాయిన్ అవ్వండి అని చెప్పేసి అరోరా కాలేజ్ నుంచి ఫోన్ చేసి బాగా ఫోర్స్ చేసినారు మమ్మల్ని. అక్కడ రండి, ఇక్కడ జాయిన్ అవ్వండి, మేము అడ్మిషన్ ఇస్తామని చెప్పేసి సరే అని లాస్ట్కి వచ్చాము. అడ్మిషన్ తీసుకున్నాము. ఎక్కడ ముషరంబాగ్ పంజాగుట్ట అరోరా క్యాంపస్లో అడ్మిషన్ తీసుకున్నాము. తర్వాత వెంకట్ సార్ వచ్చి అడ్మిషన్ ఇచ్చారు. నెక్స్ట్ 3 months వరకు ముషరంబాగ్ క్యాంపస్లో మాకు క్లాసెస్ ఇచ్చారు, ఆఫ్లైన్ క్లాసెస్. దాని తర్వాత మాకు చెప్పారు లాక్డౌన్ వచ్చింది. నెక్స్ట్ తర్వాత 3 months తర్వాత ఫస్ట్ సెమ్ అయిపోయింది, చెప్పారు బాగానే. తర్వాత లాక్డౌన్ వచ్చింది, అయిపోయింది. మాకు సెకండ్ ఇయర్ కూడా మొత్తం ఆన్లైన్ క్లాసెస్ అంటే నార్మల్గా ఎప్పుడు పడితే అప్పుడు ఈవినింగ్ అంటే. కృష్ణ కుర్మాగూడ సైదాబాద్ వాస్తవులు. నా కూతురు వై గౌతమి అరోరా యాజమాన్యం కాలేజ్ కింద మా కూతుర్ని అడ్మిట్ చేశాము అరోరా కాలేజ్లో. వాళ్ళు 3 months తర్వాత నోవా ఐడెంటిటీ కార్డు, నోవా కాలేజ్ ఐడి కార్డ్స్ అన్నీ ఇచ్చేసి నోవా కాలేజ్ కింద వీళ్ళు మార్చారు. మేము చాలాసార్లు విన్నపించినాం వీళ్ళకు, ఎందుకు మాకు అరోరా కాలేజ్ కంటేనే మేము 30 సంవత్సరాల నుండి ట్యాంక్ బండ్ సమీపంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ బహుజన వర్గానికి కేంద్రంగా నిలిచింది. అంబేద్కర్ భవనాన్ని ఆధునిక హంగులతో సకల సౌకర్యాలతో నిర్మిస్తానని 6 సంవత్సరాల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. సీఎం ఇచ్చిన హామీ ప్రకారము నిర్మాణాలను చేపట్టి దళితులను అందుబాటులోకి తేవాలని దళిత సంఘాల నేతలు కోరారు. సమితి నాయకత్వాన ఈరోజు ట్యాంక్ బండ్ సమీపంలో ఉన్నటువంటి అంబేద్కర్ భవన నిర్మాణం మన ముఖ్యమంత్రి గారు 6 సంవత్సరాల క్రితం ఈ యొక్క భవనం శిథిలావస్థలో ఉన్నది, ఆధునికలు చేస్తా అని చెప్పేసి అందులో ఉన్నటువంటి కుర్చీలన్నీ తీసేసి మంచిగా నిర్మాణం చేస్తాము, 6 అంతస్తుల బిల్డింగ్ కట్టిస్తాము, పెద్ద హాల్ కట్టిస్తాము, 15 అంతస్తులు కడతాను, అందరికీ మంచిగా సౌకర్యం చేస్తా అని చెప్పి అది ఇప్పటి వరకు కూడా నిర్మాణం చేపట్టట్లేదు. దాంట్లో భాగంగా ఈరోజు దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఏసురత్నంగా మేము నిరసన తెలియపరుస్తున్నాము. దాన్ని వెంటనే భవన నిర్మాణం చేపట్టాలని దళిత హక్కుల పోరాట సమితి ఈరోజు 2 గంటల వరకు రిలే నిరాహార దీక్ష చేస్తున్నాము. దీని తర్వాత జనవరిలో పెద్ద ఎత్తున ఆ భవనం దగ్గరనే ఆందోళన చేస్తాము. అన్ని కుల సంఘాలను కూడా పిలిచి భవన నిర్మాణం చేపట్టేంత వరకు పోరాటం చేస్తామని తెలియపరుస్తూ, దీంట్లో మతలబ్ ఏమున్నదనంటే కేసీఆర్కు దళితుల మీద ప్రేమ లేదనేది నిదర్శనం. తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ సంతోష్ అరెస్టుకు సిఐడి ప్రయత్నించింది. సోషల్ మీడియాలో ఆయన చేసిన పోస్టింగ్పై రాజమహేంద్రనగరంలో అరెస్టు చేసేందుకు పోలీసులు వెళ్లారు. అయితే టీడీపీ ఎమ్మెల్యే శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీ నాయకులు పోలీసులను అడ్డుకున్నారు. సోషల్ మీడియా కేసుల పేరుతో ప్రభుత్వం వేధిస్తోందని ఎమ్మెల్యే మండిపడ్డారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారని అధికారులను వారు నిలదీశారు. చెప్పారు కదా
కాదు వాళ్ళు బెదిరించడం మా మీద బెదిరిస్తుంటే ఏ అర్థం కాదు. ఇది 11 నోటీస్ అడుగు కేసు దర్యాప్తులో భాగంగా మేము మాకు వాంటెడ్ పర్సన్ని తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు మా విధులకి మీరు అడ్డంగా తగులుతున్నారు. మీరు అడ్డు తగలద్దని చెప్పాను, ఆయన మీరు అడ్డు తగిలారు. మీరు తదుపరి చర్యలకి మేము దాన్ని కూడా చట్టం ఉంది. చట్టం ప్రకారం చట్టబద్ధత తీసుకుపోతాడు. నేను కాదను, చట్టబద్ధలో చేయండి. పట్టుకొని నోటీస్ ఇవ్వండి. మీరు రాసుకుంటామని మీరు ఎందుకు పంపించారు మాకు నోటీస్ ఒకటి మాకు చెప్పండి. మాకు అవసరం, మాకు దేని దర్యాప్తు సహకారం అవసరం. మనకి ఏ పేరు అతని పేరు? ఎల్లప్ప సంతోషం. ఎల్లప్ప సంతోష్ కేసు దర్యాప్తులో భాగంగా మాకు అతను వాంటెడ్ అండి. దాన్ని మేము తీసుకెళ్తే దాన్ని మీరు అడ్డుకుంటే మా చట్టబద్ధమైన విధులకు మీరు ఆటంకం కలిగినట్టు అవుతుంది. ఎల్లప్ప సంతోష్ అక్కడండి. మీరు తలారుది ఉండండి. ఎల్లప్ప సంతోష్, సన్నా వెంకటరమణ, ఆయన మాకు కేసు దర్యాప్తులో భాగంగా ఆయన మాకు వాంటెడ్. మేము ఆయన్ని తీసుకెళ్తుంటే మీరు అడ్డుకుంటే మా చట్టపరమైన విధులకు మీరు ఆటంకం కలిగినట్లు అవుతుంది. కృష్ణా జిల్లా కైకలూరు మండవల్లి మండలం భైరవపట్నం గ్రామంలో జాతీయ రహదారిపై డెడ్ బాడీతో గ్రామస్తులు బైఠాయించారు. చనిపోయిన మరియదాసు శ్రీ వెంకట శ్యామల ఐస్ ఇండస్ట్రీలో చేపల ప్యాకింగ్ కూలీగా పనిచేసేవాడు. ఈ నెల 14న ప్రమాదవశాత్తు లారీపై నుండి కింద పడ్డారు. గాయపడిన అతన్ని హాస్పిటల్కు తరలించారు. ఆపరేషన్ చేస్తుండగా ఆయన మరణించారు. మృతుడికి భార్య, 3 ఆడపిల్లలున్నారు. మరియదాసు మరణంతో అతని కుటుంబం రోడ్డున పడిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అతని కుటుంబాన్ని ఫ్యాక్టరీ యాజమాన్యం ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. సమాధానం లేదు. పొద్దు నుంచి జరుగుతూనే ఉంది. చూసాం, సాయం చేస్తారు. అక్కడికి తీసుకెళ్ళాము, నో రెస్పాన్స్. ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, నో రెస్పాన్స్. తీసుకెట్టనంటున్నారు కానీ మీకు న్యాయం చేస్తాం. మాకు వాటర్ కావాలన్నా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఇదిగో పిల్లలకు కాదు, 1,00,000 రూపాయలు ఇస్తాం. ఇది కాదు, మాకు న్యాయం జరగాలి. మా డిమాండ్ వాళ్ళ భవిష్యత్తు కావాలండి మాకు. అదే సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఖమ్మం క్రాస్ రోడ్ వద్ద భారీ వృక్షాలు పూర్తిగా ఎండిపోయి ప్రమాదకర స్థితిలో కనిపిస్తున్నాయని V3 న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేసింది. దీంతో స్పందించిన అధికారులు ప్రమాదకర స్థితిలో ఉన్న వృక్షాలను తొలగించారు. స్థానికులు అధికార యంత్రాంగానికి V3 న్యూస్ ఛానల్కు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవిని దర్గాలను, పీర్లను నమ్మని తబ్లిక్ జమాత్లకు సంబంధించిన వ్యక్తికి కట్టబెట్టడం ఎంతవరకు సమంజసమని ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు అల్తాఫ్ రజా ప్రశ్నించారు. ఈ విషయాన్ని అనేకసార్లు ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి ఇస్లాం పుట్టిన అరబ్ దేశంలోనే నిషేధించిన జమాతుల్లా సంస్థకు చెందిన ప్రతినిధికి వక్ఫ్ బోర్డు పదవిని కట్టబెట్టడం అత్యంత దుర్మార్గమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
వక్ఫ్ బోర్డు వ్యవహారంలో ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరు చాలా దుర్మార్గమైనటువంటి వ్యవహారం చూస్తూ ఉంటే చాలా అనుమానాలు కలిగే విధంగా ఉంది. ఎందుకంటే చాలాసార్లు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం, అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం, ఎన్నోసార్లు సోషల్ మీడియా ద్వారా కానీ పత్రికల ద్వారా కానీ ఎన్నిసార్లు మొరబెట్టుకున్నామంటే ఇది సున్నీలకు సంబంధించినటువంటి వక్ఫ్ బోర్డు, షియా సున్నీకు సంబంధించిన వక్ఫ్ బోర్డు కాబట్టి సున్నీలకు షియాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వండి, వేరే జమాతుల వారికి సంబంధం లేదు అని ఎన్నిసార్లు నివేదికలు పంపించినా, రిపోర్ట్లు పంపించినా, గవర్నమెంట్ అమెండ్మెంట్ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం కాపీ కూడా నకలు పంపించినా కూడా ఇష్టానుసారంగా తబ్లీగ్ జమాత్కి సంబంధించిన వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వడంలో చాలా రకాల అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే దర్గాలు, పీర్ల నాణ్యాలకు సంబంధించిన కోట్ల రూపాయల ఆస్తుల మీద దర్గాలను ఎవరైతే నమ్మరో, పీర్లను ఎవరైతే నమ్మరో అలాంటి ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలము ధోని ధనోరా గ్రామంలో సిపిఐ మహాసభ నిర్వహించారు. ఆదివాసీలు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు. రెవెన్యూ భూముల సమస్యలను వెంటనే పరిష్కరించి పట్టాలు ఇవ్వాలని అన్నారు. వారికి రైతు బంధు వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదల సమస్యల పరిష్కారానికై పోరాడుతామని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ విలువలను నాశనం చేస్తున్నాయని సిపిఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో భీంపూర్ మండల కార్యదర్శి మేకల రవి, బుర్రా సట్వాజీ, సుజాత ధాండేకర్, వామన్ పాల్గొన్నారు. భీంపూర్ మండల సిపిఐ మహాసభ మండలైనక 2వ మహాసభ జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా భీంపూర్ మండలంలో గతంలో సిపిఐ నాయకులు శివన్న గారు, దాదిశంకర్ గారు ఆనాడు పోరాటం పోయి జైల్లో పోయి 5,000 ఎకరాల భూములు పంచిపెడితే దాంట్లో కొన్ని పట్టదారులు, కొందరు కోర్టు పోయి అనేక సమస్యలు ఎదురవుతాయి. కొందరికి పట్టాలు కూడా రావడం జరిగింది. అట్లనే ఆదివాసులు కూడా చాలామంది భీంపూర్ మండలంలో ప్రతి ఒక్కరికి పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి అనేక సార్లు ధర్నాలు చేయడం జరిగింది ఈ మండలం నుంచి. అంతేకాకుండా రెవెన్యూకి సంబంధించినవి కూడా చాలామంది ఆదివాసులు టేకిడి రాంపూర్ కానీ, తర్వాత మందపల్లి కానీ, ఇంకా అనేక గ్రామాలలో, పల్లెలలో వాళ్ళ భూములకు కూడా ఇంక ఈరోజు వరకు పట్టాలు ఇవ్వాలి. వాళ్ళందరినీ ఆదుకోవాలి. ఎందుకంటే ధనికులకు రైతు బంధు రుణమాఫీ వస్తున్నాయి కానీ పేదవాళ్ళకు, ఆదివాసులకు, దళితులకు రాకలేదు. దళితులకు కూడా 3 ఎకరాల భూమి కూడా ఈ మండలంలో చాలా వరకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ మండలంలో, భీంపూర్ మండలంలో ప్రజా సమస్యలపై రేపు రానున్న రోజుల్లో భీంపూర్ మండల సమస్యలపై సిపిఐ భవిష్యత్ కార్యక్రమాన్ని ఈ మహాసభలో తీర్మానం చేసుకొని పోరాటం చేయడానికి సిపిఐ భీంపూర్ మండల మహాసభ మరి ఒక తీర్మానం చేసి భవిష్యత్తులో ముందుకు పోతా ఉన్నది. ఇవాళ ప్రభుత్వాలు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాలు వచ్చినాక ప్రజా సమస్యలు విస్మరించి వాళ్ళు బాంబుల వర్షం వాళ్ళే కురిపించుకుంటా ఉన్నారు. డబ్బులు దశగుణాలతోటి మరి ఆందోళన చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు రాని, ఎమ్మెల్యే ఎన్నికలు రాని, ఉప ఎన్నికలు ఏది వచ్చినా డబ్బులతో. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లైనిన్ నగర్ రైతు బజార్ దగ్గర ఉన్న మెకానిక్ షాప్కు బైక్ రిపేరింగ్ కోసము టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ రాజేష్ నాయక్ వచ్చారు. మెకానిక్ లేడని షాప్లో ఉన్న వ్యక్తి చెప్పాడు. దీంతో అసభ్యకరంగా తిడుతూ తమపై దాడి చేశారని అనిల్ కుమారు, మహేష్, జయన్న అనే మెకానిక్లు ఆరోపించారు. దాడి చేసిన అధికార పార్టీ కార్పొరేటర్ రాజేష్ నాయక్, రాము నాయక్, అతని కొడుకులపై చర్య తీసుకోవాలని బాధితులు పోలీసులను కోరారు. షటర్ కొట్టేసారు, షటర్లు అన్నీ కొట్టేసి తాళాలు వేసేసారు. షటర్లకి వాళ్ళు కొడుతురు అని చెప్పి మేము భయపడి వెళ్ళిపోయి అక్కడ కింద బస్సులు వెళ్ళి లెన్నర్లో దాచుకున్నాం. అయితే మేము పోయిన తర్వాత పెట్రోల్ బండి వచ్చింది, పోలీస్ బండి వచ్చిన తర్వాత మెకానిక్ పోరోని మేము పోయిన తర్వాత పెట్రోల్ బండి వచ్చిన తర్వాత కూడా మెకానిక్ పోరోని, మైనర్ పోరోని తీసుకొని లోపల తీసుకెళ్ళి మస్తు కొట్టేసారు. ఆ పోరోడు ఇప్పుడు సీరియస్ ఉంది, హాస్పిటల్లో ఉన్నాడు, చాలా సీరియస్ అయిపోయింది, ఇక్కడ రాలేదు. మళ్ళీ అయిపోయిన తర్వాత మేము లిఫ్ట్ అడిగేసి మీర్పేట ప్లేస్కి వచ్చినాం. వచ్చిన తర్వాత ఇట్లా అయింది అని చెప్తే కంప్లైంట్ తీసుకొని వస్తే పోలీస్ స్టేషన్ ముంగనే పోలీసు వాళ్ళు చూస్తుండగానే వాళ్ళు మళ్ళీ నన్ను కొట్టారు. పోలీస్ స్టేషన్ ముంగనే కొట్టిన తర్వాత పోలీసు వాళ్ళు ఏం రియాక్షన్ తీసుకుంటలేరు. ఇంత టైం అయినా కానీ ఇప్పుడు కూడా మేము ఇంత వెయిట్ చేస్తున్నా కానీ మాకేం
న్యాయం జరుగుతలేదు. కొట్టింది ఎవరు? నన్ను కొట్టింది రామ్ నాయక్ వాళ్ళ చిన్న కొడుకు నన్ను కొట్టిండు. అక్కడేమో ఒక ఆయన సామిమాల వేసినాడు రాజేష్ అని. అయితే ఆయనేమో సామి లెక్క లేడు, ఆయన మొత్తం గలీజ్ మాట. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. భూ బాధితులను పరామర్శించిన ఈటెల, అమాన్యులంటే కేసీఆర్ చిన్న చూపని ఆరోపణ. మంగళగిరి టౌన్లో నారా లోకేష్ పర్యటన, ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని హామీ. రంగారెడ్డి జిల్లా ఐలాపూర్లో మహిళా భవనం సొంత ఖర్చుతో నిర్మించిన గ్రామ సర్పంచ్. హైదరాబాద్ జాంబాగ్లో 60 సీసీ కెమెరాలు, ప్రజల భద్రతకే అన్న సిపి అంజనీ కుమార్. ఇది బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.